నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ అ లైట్ అండ్ మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనం, 12వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ ఏముందమ్మా? బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు చేసిన కార్యం, ఒక తోటను వేశాడు ఆయన, ఏదైనా తోట. దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి మంచిది, శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైనటువంటి ఏదైనా తోట నాటి అక్కడ 2 చెట్లు నాటాడు. ఏంటమ్మా? మంచి చెడు తెలియని చెట్టు ఒకటి, జీవవృక్ష ఫలం ఒకటి. సరే, మంచి చెడు తెలియనిచ్చి ఫలం తినవద్దన్నారు. జీవవృక్ష ఫలం గురించి ఆయన ఏం చెప్పలేదు. వెళ్ళకుండా తర్వాత పాపం చేసినప్పుడు అడ్డుకున్నారు దేవుడు, వెళ్ళకుండా అగ్ని జ్వాలను పెట్టి. అయితే అక్కడ ఏం వేశారమ్మా దేవుడు? ఒక తోట. తోటలు ఏముంటాయి? చెట్లు ఉంటాయి. చెట్లకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. అయితే దేవుడు చేసిన కార్యం చూడండి. మన ఇంట్లో చెట్లు నాటినప్పుడు ఒక బకెట్ నీళ్ళు, తర్వాత బిందు నీళ్ళు వెళ్ళి పోస్తాం. అవి కూడా పోయేమో 2-3 జగ్గులు వేస్తాం. దేవుడు చూడండి, తాను సృష్టించినటువంటి తోటను తడవడానికి ఒక నదిని పెట్టాడు. అక్కడ ఒక జల పెట్టలేదు, ఒక బావిని పెట్టలేదు. ఆయన ఏం పెట్టాడమ్మా? ఒక నదిని సృష్టించాడంట. అది 4 శాఖలైంది. శాఖలయ్యి దేనికోసము? ఆ ఏదైనా తోటను తడపడానికి. ఎందుకు తడిపితే ఏమవుతుంది? ఆ చెట్లు చక్కగా ఫలిస్తాయి, ఫలాలు, పువ్వులు కానీ ఏదైనా సరే. అందుకని దేవుడు నాటేసి వదిలిపెట్టే దేవుడు కాదు, పోషించే దేవుడు, నీరు పోసే దేవుడు, కట్టే దేవుడు. హల్లెలూయా. నేను పుట్టించింది నేను వదిలేయడం కాదు. మనిషి నన్ను వదిలిపెట్టచ్చేమో కానీ నా తండ్రి నన్ను వదిలిపెట్టాడు. నాకు ఏది కావాలని తెలుసు, మనకి ఏది కావాలని తెలుసు. మహోపకారి. హల్లెలూయా. అయితే దేవుడు ఆదామును సృష్టించి అతనికి కావాల్సిన ప్రతి వృక్షఫలాన్ని సృష్టించి ఆ వృక్షఫలాలు చక్కగా ఫలించడానికి ఏం కష్టపడకుండా ఒక నదిని సృష్టించి దాన్ని తడుపుతున్నారు. అంత మాత్రమే కాదు, ఒక శ్రేష్టమైన కార్యం చేశారు దేవుడు. ఏంటి చూడండి, 11వ వచనం. అది 4 శాఖలైంది ఆ నది. మొదటి దాని పేరు ఏంటమ్మా? పీషోను. అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ ఏముంటుందమ్మా? అక్కడ నది చుట్టూ ఏముంది? బంగారం ఉన్నది అని చెప్పి ఊరుకోలేదు. మళ్ళీ 12వ వచనం అన్నది చూడండి. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. ఒకటి, ఆ నది దగ్గర బంగారాన్ని పెట్టాడు దేవుడు. బంగారం దానికి అది వచ్చేస్తుందమ్మా? బంగారం దానికి అది వచ్చేస్తుందా? గనుల్లోంచి మనుషులు తవ్వుకొని తీస్తున్నారు. దేవుడు పెట్టింది అది బొగ్గు కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఏదైనా కావచ్చు. బంగారం పెట్టాడు. మళ్ళీ 12వ వచనం పెట్టాడు మాట, ఆ బంగారము శ్రేష్టమైన బంగారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన వాడు. అది ఏమి ఇచ్చినా ఎలా ఉంటుందమ్మా? శ్రేష్టంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న బంగారాలన్నిటికంటే ఆ హవిలా దేశంలో అప్పుడు దేవుడు సృష్టించినటువంటి ఆ దేశంలో ఉన్న బంగారము శ్రేష్టమైనది, అంటే చాలా విలువైనది. అంత శ్రేష్టమైన బంగారాన్ని అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడమ్మా? ఆయన తినడానికి పళ్ళు పెట్టాడు, ఆకలిస్తే తినడానికి, తాగడానికి నదిని పెట్టాడు, నీళ్లు తాగడానికి. బంగారం ఎందుకు పెట్టాడు? హల్లెలూయా. ఇది దేవుడి యొక్క ప్రేమ. హల్లెలూయా. తన బిడ్డలు సృష్టించి ఎలా వదిలిపెట్టలేదు. తినడానికి తిండి, కట్టుకున్న బట్టలు మాత్రం ఇచ్చి వదిలిపెట్టలేదు. ఆయన సుఖంగా జీవించడానికి, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు పెట్టాడు. అందులో బంగారము ప్రధానమైనది. దేవుడు సృష్టించిన బంగారము, శ్రేష్టమైన బంగారాన్ని ఆ ఆదాము వాళ్ళు కూడా తీసుకోండి అని చెప్పి ఇచ్చినాడు మనుషులకి. బంగారం పెట్టండి ఎవరి కోసం? దేవదూతల కోసమా? యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన కోసం పెట్టాడా? ఎవరి కోసం పెట్టాడు బంగారం? దేవుడు తాను సృష్టించిన మనుషుల కోసం. అంటే దేవుడు తాను సృష్టించిన మనుషులకి ఎంత ఏర్పాట్లు
దేవుడు చేశాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో నీకు అర్థం కావాలి. ఆదాము ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా అందరిని జంటగా చేసావు, నన్ను ఒంటరిగా ఎందుకు చేసావు, నాకు కూడా భార్య కావాలని అడిగాడమ్మా? ఎవరు చేశారు భార్యని? ఆయనే చేశాడు. ప్రభువా నాకు ఆకలిస్తుంది, నాకు తినడానికి తిండి కావాలి అని అడిగాడా? ఎవరు పెట్టారు? పెట్టాడు. నాకు తోటకు తడవడానికి అమ్మో తవ్వి బావి నుంచి నీళ్ళు తేవడం నాకు శక్తి సరిపోదు, ఒక నదిని పెట్టాను ఆయన అడిగాడు దేవుడిని. ఆయన పెట్టాడు. ప్రభువా అన్నిటికంటే విలువైంది బంగారం కదా, నాకు బంగారం మా మెడలో వేస్తాను, బంగారం కొలిచేస్తా, అవ మెడలో బంగారం కొలిచేస్తా, బంగారం అడిగాడు ఆ దేవుడిని. దేవుడు ఇచ్చాడు. అడగక మునిపే నీ దేవునికి నీకు అక్కర ఏముందో తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అడగాలి, కానీ మనం ఏమడుతాం, ఏమి తిందామో ఏమి త్రాగుదామో ఏమి దాని గురించే కాదు, దేవుని మీద మనసు ఉండాలి. అప్పుడు మనకి ఏది కావాలో అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అడగక ముందే దేవుడు ఆదాము అవ్వలకి మనుషులందరికీ ఏం కావాలో అన్నీ పెట్టేశాడు అక్కడ. బంగారం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే డబ్బు మన చేతిలో ఉంటుంది కదా, నోట్స్, దానికి ఎంత విలువ ఉన్నదో బంగారానికి దానికంటే ఎక్కువ విలువ ఉన్నది ఈ బంగారం. ఈ బంగారం గురించి ఈరోజు మనం కొంచెం నేర్చుకోవాలి. ఈరోజు బంగారం సృష్టించినాడు. ఒక వ్యక్తి ధనవంతుడా బీదవాడా అని చెప్పేది ఏంటో తెలుసమ్మా? ఆ రోజుల్లో డబ్బులు లేవు కదా, ఇప్పుడైతే నోట్స్లు వచ్చినాయి, నాణ్యాలు వచ్చినాయి. అప్పుడు ఆదాము అవ్వాల్సి వచ్చినప్పుడు చాలా మట్టుకు కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ లేవు, నోట్స్ లేవు. ఒక వ్యక్తి గొప్పవాడా బీదవాడా నిర్ణయించేది ఎవరో తెలుసమ్మా? ఏంటి? బంగారం. ఒక వ్యక్తి దగ్గర బంగారం బాగుందనుకోండి, ఆ వ్యక్తి ఎవరంట? ధనవంతుడు. ఒక వ్యక్తి దగ్గర ఇంతే ఉందనుకోండి, కొంచెం పర్వాలేదు, అసలు ఏం లేకపోతే బీదవాడు. అంటే వ్యక్తి ధనవంతుడా బీదవాడా నిర్ణయించేది బంగారం. తన బిడ్డల్ని ఈ లోకంలో బీదవారుగా ఆయన సృష్టించలేదు, అందరినీ ధనవంతులుగా చేయడానికి బంగారాన్ని పెట్టాడు అక్కడ. పైగా ఆ బంగారం ఏంటంటమ్మా? శ్రేష్టమైన బంగారం. దీని గురించి మనం నేర్చుకుంటున్నాము. మళ్ళీ చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. అందరూ తీయాలి. ఆ శ్రేష్టమైన బంగారం అనే పేరు ఎందుకు పెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ ఆదికాండంలో? దీనికి అర్థం ఇక్కడ చెప్తున్నాడు, దీనికి భావం. 16వ వచనం, యాకోబు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం. నా ప్రియ సహోదరులారా మోసపోగుడి. తర్వాత ఏముందాం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధం అనేది జ్యోతిర్మీయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయన లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది అయి జ్యోతిర్మీయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇప్పుడు అక్కడ శ్రేష్టమైన బంగారం అంటున్నాడు. అది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఏం చదువుకున్న ఇప్పుడు యాకోబు పత్రికలో? శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతివరం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోక సంబంధమైందా? బంగారం ఎక్కడ ఉన్నది? పైన దిగింది. అది ఎక్కడ ఉంది? నేలలో ఉంది. నేలలో ఉన్న అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరిది? ఈ లోక సంబంధమైనదా పర సంబంధమైనదా? పర సంబంధమైనది జ్యోతిర్మీయుడికి తండ్రి వచ్చును. ఎందుకనంటే ఆయన సృష్టింపబోతే బంగారమే లేదు, అక్కడ తోటే లేదు, నదే లేదు. అందుచేత శ్రేష్టమైన ప్రతీది కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఈవి వరము. కాబట్టి మనం ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుడు ఇచ్చినందుకు ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెల్లించాలి. మీకు తెలియదా దేవుని స్తోత్రం చెల్లించాలని? ఎవరైనా మీకు ఏమైనా ఇస్తే ఏం చేస్తారు? నీకు 10 రూపాయలు చేతులు పెడితే ఏమంటే భయ్యా 100 అంటాం. మరి బంగారాన్ని చేతులు పెడితే దేవుడు ఏం చేయాలా? నీ జీవితకాలం అంతా అది స్తుతించాలా. బంగారం ఎవరి చేతులు లేదమ్మా, ఇంట్లో ఎవరు లేదా? మెళ్ళ లేకపోయినా ఇంట్లో ఉంటుంది కదా. పేదవాడి దగ్గర కూడా బంగారం ఉంది ఈరోజు. అంత విలువైంది. చూస్తారా, బంగారం ప్రతి చిన్న కుటుంబంలో కూడా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, పేదవాళ్ళు కూడా కొంచెమనే ఉంటుంది, ఇంతనే ఉంటుంది. 1 తులమన్నా 1/2 తులమన్నా కొంచెమనే ఉంటుంది. ఈ బంగారం అనేది దేవుడు ఇచ్చినటువంటి బహుకానుక. ఇది శ్రేష్టమైన ఈవి. ఈరోజు నీ లాకర్లో కానీ, ఎంతమంది లాకర్లు నాకు తెలీదు, నాకు చెప్పక్కర్లేదు, దేవుని తెలుసు. ఆ లాకర్లో ఎంత బంగారం ఉందో, నీ ఇంట్లో ఎంత బంగారు బీరులో దాచుకున్నావో, నీ మెడలో, నీ చేతిలో, నా చేతిలో ఎంత బంగారం ఉందో, ఇది నాది కాదు, మంది కాదు, ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఇవి గమనించుకోవాలి.
ప్రతి వారింట్లోనూ పెట్టేశాడు దేవుడు బంగారాన్ని. వివాహ వ్యవస్థలోనే పెట్టేశాడు బంగారాన్ని. వివాహం జరిగినప్పుడు మంగళసూత్రం కడతారు, లేదంటే రింగులను మార్చుకుంటారు. ఏంటి అవన్నీ కూడా బంగారం. హల్లెలూయా. భక్తుల్లో భక్తుడు ఉన్నాడు అబ్రహాం. ఈయన ధనవంతుడా బేదవాడా చెప్పండి? ధనవంతుడా బేదవాడా? ఎందుకు ధనవంతుడు తెలుసా? ఇప్పుడు చూడండి, ఆదికాండం ఏంటి, నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తున్నది. ఎందుకు ధనవంతుడయ్యాడు అబ్రహాం? 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి 2 వచనం చెప్తాను చూడండి. అబ్రహాము కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను. ఇప్పుడు 2వ వచనం చూడండి. అబ్రహాము వెండి తర్వాత ఏముందమ్మా? వెండి బంగారములు పశువులు కలిగి బేదవాడే ఉందా? ఏముంది అక్కడ? ధనవంతుడు కాదు. ఏం ధనవంతుడు అంట? బహుధనవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? అబ్రహాం దగ్గర ఏముంది? బంగారం ఉంది. అందుకని పెళ్ళికి ఆయన ఎబినేజరు ఇస్సాకి కోడలు తీసుకురావడానికి ఏం పట్టుకెళ్ళాడు? బంగారం పట్టుకెళ్ళాడు. గాజులు వేయడానికి ముక్కు కమ్మికి పెట్టి బంగారం తీసుకెళ్ళాడు. అంటే అబ్రహాం దగ్గర ఏముందమ్మా? బంగారం ఉంది. ఎవరిచ్చారా బంగారం? అందుకని ఆ బంగారాన్ని బట్టి అబ్రహాం ఎవరమ్మా? ధనవంతుడు, బహుధనవంతుడు. అటువంటి బహుధనవంతుడిగా చేసింది మన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో, నీ ఇంటిలో బంగారం ఉందా? దేవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, శ్రేష్టమైన ఇవి. ఇప్పుడు కొంచెం బంగారం గురించి నేర్చుకుందాం, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఎందుకు దేవుడు ఈ బంగారం సృష్టించడం మనకు అర్థమవుతుంది. బంగారానికి ఉన్న విలువ ఈ లోకంలో ఏం లేదు. తెలుసా మీకు ఆ సంగతి? నా దగ్గర 10 కోట్లు నోట్స్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం బంగారం ఉంది. ఏది విలువ తెలుసా మీకు? బంగారమే, నోట్లు కాదు. ఎందుకు తెలుసా? ఇది మీకు కొంచెం ఎకనామిక్స్ తెలుసుకోవాలి. ఎకనామిక్స్ నేర్చుకుందాం కొంచెం. డబ్బులు ఈరోజు మన దగ్గర ఉన్నాయనుకోండి, దాని విలువ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇన్ఫ్లేషన్ అని అంటాం, ఆర్థిక మాంద్యం అంటాం. అనేక సార్లు ప్రపంచంలో ఆర్థిక మందులు వచ్చి దేశాలు కొట్టుకుపోయినాయి. శ్రీలంక, ఇంకా అనేక దేశాలు, పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. ఇంకా చాలా దేశాలు ఆర్థిక మాంద్యంతో, మరి ఇంకా కొన్ని వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ కొట్టుకుడిపోయినాయి తిండి లేక. ఎందుకని? డబ్బులకి లేదు. మరి చాలామంది అనుకుంటారు చాలా పేద దేశం అంటారు కదా, మరి గవర్నమెంట్ వారు ఉన్నారు కదా, డబ్బులన్నీ ప్రింటింగ్ మిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, రోజు పొద్దున సాయంత్రం గుద్దేసి అందరికి పని చేస్తే అంత ధనవంతులు అయిపోతారు కదా అనుకుంటాం. అలా చేసి అందరికన్నా దరిద్రులు ఎవరంటే వాళ్ళే. అలా చేసి మోసపోయిన చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే వినండి, ఇప్పుడు నేను గవర్నమెంట్ నా చేతిలో ఉంది, బాగా ముద్రించేసా. ఏది నోట్లు? రూపాయి నోట్లు, 10 రూపాయల నోట్లు కాదు, 1000 రూపాయలు, 2000 నోట్లు అందరు గుద్ది చేసాం. అందరి దగ్గర ఏముంటుంది? అందరి దగ్గర డబ్బులు ఉంటుంది. వంకాయలు కొనడానికి వెళ్ళు, వంకాయలు కేజీ ఎంత ఈరోజు? 50-60 రూపాయలు అనుకుందాం. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అదే వంకాయలు ఇప్పుడు 30-40 రూపాయల వంకాయలు అక్కడికి వెళ్తే ఎంత చెప్తాడని తెలుసు? 2000 చెప్తాడు కేజీ. 30 రూపాయలటువంటి ఆ వంకాయలు ఈ డబ్బుల వల్ల, ఇన్ఫ్లేషన్ వచ్చేసిన వల్ల రేట్ ఎంత పెరిగిపోయిందమ్మా? కొన్ని 100 రెట్లు పెరిగిపోయింది. 1000 రూపాయలు 2000 అంటాడు. ఎందుకని? నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, వంకాయలు ఇంటే ఉంటాయి. ఎవడెక్కువ డబ్బు ఇస్తే వాడికి వంకాయలు. అందుకని నువ్వేమో 2000 ఇస్తాను, నేను 3000 ఇస్తానంట. నాకు డబ్బు ఉంది కాబట్టి రోజులోకి ఏం పెరిగిపోతుందమ్మా? ఆ దేశము, ఆ ఇల్లు కూలిపోతుంది, నిలవదు. డబ్బు గిడ్ని చేసి పెట్టేస్తే. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకున్నదంటే అధికం ఉంది అదుపు చేయడానికి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫైనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ, ఇన్ అవర్ కంట్రీ, టు రిస్టోర్ స్టెబిలిటీ. నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్ల మన దేశం చాలా విపత్తుల నుంచి బయటకు వచ్చింది. ఓకే, ఈ డబ్బు కంటే బంగారం చాలా శ్రేష్టం. అది దేవుడు పెట్టేసాడు, ముందుగానే ఆలోచన చేసి పెట్టేశాడు ఆదికాండంలో. ఇంకోటి మీకు అర్థం కావడం చెప్తా. అది ఒక రీజన్. రెండో రీజను, నా దగ్గర 1000 రూపాయల నోటు ఉంది, ఢిల్లీ వెళ్ళా, తీసుకుంటాడా? తీసుకోడా? ఢిల్లీ మన దేశం బాబు, అయ్యో
ఢిల్లీలో తీసుకోడా మరి క్యాపిటల్ ఎవరు తీసుకురండి ఎవరన్నారు? నువ్వా? ఎప్పుడు ఢిల్లీలోవా? అదే అందుకని అంటాను వాళ్ళకి, వీళ్ళు తీసుకుంటారు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నోటు తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ అక్కడ పెడుతుంది, ఒక ప్రామిస్ పెట్టి సంతకం పెడతారు గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. దిస్ నోట్ కంటైన్స్ వాల్యూ ఆఫ్ 1000 rupees. ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ నోటుకి విలువ ఎంత? 1000 రూపాయలు. నువ్వు భారతదేశం ఎక్కడికి వెళ్ళినా నోటు తీసుకుంటాడు. పాకిస్తాన్కి వెళ్ళు, బాబు నా దగ్గర 1000 రూపాయలు నోటు తీసుకుంటాడా? శ్రీలంక వెళ్ళి తీసుకుంటాడా? అమెరికా వెళ్ళి నా దగ్గర 1000 రూపాయలు నోటు ఉంది, బిల్ నేడన్ గారు లేకపోతే ఆయన ఉన్నవారు కదా బాబు ట్రంప్ గారు తీసుకుంటే మొహం చూసి చీపో అంటాడు. మన దేశానికి ఉన్నటువంటి రూపాయికి మన దేశంలోని విలువ వేరే దేశాలు లేదు. ఇన్ని కట్టలున్నా సరే బయటకు వెళ్తే పనికిరాదు, అందుకని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఏ దేశానికి వెళ్తున్నావో ఆ దేశాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తేనే అక్కడ నువ్వు మనుగుతావు. అమెరికా వెళ్ళాలంటే ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టుకుని 1 కోటి రూపాయలు పెట్టుకెళ్తే నేను ఎందుకు పనికిరాదు, అక్కడ చెత్తపట్లు పడేస్తారు. మార్చుకోవాలి, డాలర్స్గా మార్చుకోవాలి. అందుకని ప్రపంచంలో డాలర్ చాలా విలువైనది. ఓకే, అందుచేత ఈ యొక్క నోట్లకి మన దేశంలోనే విలువ, వేరే దేశంలో ఎక్కడా ఉండదు. అదే నేను బంగారం తీసుకెళ్ళి అమెరికాకి ఏమంటాడు? తీసుకురా, ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా అంటాడు. బంగారం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే స్టెబిలిటీ ఉంటుంది. అటు పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టెబిలిటీ ఆ బంగారానికి. ఈ నోటికి విలువ లేదు. దేవునికి ఆ సంగతి తెలుసా? ఏ దేశం వెళ్ళినా మనుడు సాధించాలంటే జేబులే ఉండాలమ్మా, బంగారం ఉండాలి. అందుకని అబ్రహామునికి కోడలు తీసుకురావడం ఎక్కడో వేరే దేశానికి వెళ్ళాడు. ఇక్కడైనా అదే బంగారం, అక్కడైనా అదే బంగారం, ఒకే వాల్యూ, డబ్బులకి విలువ లేదు. బంగారము శ్రేష్టమైనది. అందుకని మన భారతదేశానికి స్టెబిలిటీగా ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎంత డబ్బు ఉంటుంది ఎవరైనా తెలుసా? మేము అందులో మునిగిపోయాం కదా రిజర్వ్ బ్యాంకులో. ఆ డబ్బులన్నీ చూసి చూసి మా కాళ్ళ కింద ఇటు అటు పైన అంతా డబ్బులే, కానీ రూపాయి ముట్టుకోవడం లేదు. అదే తేడా. కళ్ళ ముందు లక్షల 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 కోట్లు ఉంటాయి, కానీ ముట్టుకోవడం లేదు. ముట్టుకుంటే జైలు పడేస్తారు తీసుకెళ్ళి. ఓకే, అయితే ఈ డబ్బును బట్టి మన భారతదేశం స్టెబిల్గా లేదో. ఈ డబ్బు పనికిరాదు. నేను చెప్పాను కదా ఇన్ఫ్లేషన్ వస్తుంది. మన భారతదేశం అంత స్టెబిలిటీగా ఉందంటే మన దేశం ఉన్న బంగారాన్ని బట్టి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది బ్యాంకర్ ఆఫ్ ఇండియాకి బ్యాంక్ అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలిసి ఎవరికన్నా తెలుసా? రిజర్వ్ బ్యాంకులో ఎంత బంగారం ఉందో? 8,22,100 కేజీలు బంగారం ఉంది. ఎన్ని కేజీలు? 1 కాదు 2 కాదు, 8,22,100 కేజీలు బంగారం ఉంది మార్చి 2024 ప్రకారం, లెక్కల ప్రకారం. అంత బంగారం ఉంది కాబట్టి ఇండియా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బంగారం ఉంది ఇక్కడ విలువ. ఆ బంగారాన్ని అలా పెడితే ఉంటుంది, తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది ఉన్నంతకాలం మన భారతదేశానికి ఎటువంటి అవాంతరము జరగదు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా పెడుతుంది. అమెరికాలో ఎంత బంగారం తెలుసా? 80 లక్షల కేజీలు బంగారం ఉంది అమెరికాలో, మనకంటే 10 రెట్లు. అందుకనే ప్రపంచంలో ధనిక దేశం ఏదమ్మా అమెరికా. అంత బంగారం ఉంది వాళ్ళకి. మన దగ్గర అంత బంగారం ఉందో మనకు తెలుసు. ఓకే, అంత బంగారం ఉంది కాబట్టి మన దేశము ప్రపంచ దేశాలు వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఈ బంగారంగా దేవుడు తీసేస్తే ఏం జరుగుతుందో ఒక దేవునికి తెలుసు. అందుకని దేవుడు ఇంత శ్రేష్టమైన బంగారాన్ని ఇంకా మనుషుడు ఎకనామిక్స్ కనిపెట్టక ముందే ఆయన తెలిసి బంగారం పెడేశాడు. పైగా మామూలు బంగారం కాదు, ఏంటమ్మది? శ్రేష్టమైన బంగారం. ఇప్పుడు ఉన్నటువంటి 22 క్యారెట్స్ శ్రేష్టమైన అనుకుంటాం. అన్నిటికంటే శ్రేష్టం. అంత బంగారం ఎక్కడ దొరకదు. ఆ బంగారాన్ని తీసింది ఎవరమ్మా? అంటే ఎందుకోసం పెట్టాడు ఎంతది? ఆయన తెలుసు ఎకనామిక్స్. ఆయనకంటే గొప్ప ఎకనామిక్స్ ఉన్నాడు ఈ లోకంలో. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకని బంగారాన్ని పెట్టాడు.
ఆయన బిడ్డలకి ఆయన ఇస్తున్నాడు. ఏ కుమారుడు ఏ కుమార్తె పేద ప్రజలుగా ఉండాలని నాకు ఇష్టం లేదు, మనకి ఇవ్వడానికి బంగారాన్ని పెట్టాడు. నా సౌరుడా, నా సోదరి, ఒక సంగతి నేర్చుకుందాం. దేవుడు ఎంత కృపమేడో నేర్చుకుందాం. ఎందుకోసం ఈ యొక్క బంగారం పెట్టాడో 2 కారణాలే. మొదటి కారణం ఆయన బిడ్డలను ప్రేమించడానికి. ఐగుప్తీయుల దేశంలో ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు. అప్పుడు వారికి కట్టుకోవడం సరే బట్టలు లేవు, తినడానికి సరైన తిండి లేదు, ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేవు. బంగారం ఉంటుందా? తినడానికి తిండి లేవు, బంగారం ఉంటుందమ్మా? అటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని 430 సంవత్సరాలు ఆయన బిడ్డలు, పై ఎవరు వారు ఆయన బిడ్డలు ఉన్నారు అక్కడ. అయితే ఒకనొక దినం ఉన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రతి దానికి ఏముందమ్మా? సమయం గలదు. ఆ సమయం వచ్చినప్పుడు మోషేని పంపించాడు. మోషే వెళ్ళాడు, 10 అద్భుత కార్యాలు చేశాడు. వారందరూ కూడా పాలు తేనె ప్రపంచ దేశంలో తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా మీకు? చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం. ఆ సమయం వచ్చేసింది. దేవుడు వారితో చెప్తున్నాడు, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందిలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. సరే, అప్పుడు ఇంకా అది మనకు తెలుసు. అప్పుడు ఏమన్నాడు రాజుగారు? పొండి 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 అన్నాడు. 37వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశం నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసి వెళ్ళిపోండి 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 అని. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూటగట్టుకొని తమ భుజల మీద పెట్టుకొని పోయిరి. ఇప్పుడు 35వ వచనం 36వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల వద్ద ఏం చేశారమ్మా? వెండి తర్వాత నగలను, బంగారు నగలను, వస్త్రం అడిగి తీసుకున్నది. ఇప్పుడు 36వ వచనం చూడండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు ఏం చేశాడమ్మా? కటాక్షము కలుగజేసిన గనక వారు వారికి కావలసిన వాటన్నిటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. దేవుని స్తోత్రం హల్లెలూయా. దోచుకోవడం అంటే దొంగ దోచుకున్నట్టు కాదు. దిస్ ఇస్ డిఫరెంట్ వర్డ్. దొంగలు దోచుకుంటే దోచుకుంటే జైలు పెడతారు, అది కాదు, ఇది కాదు. దట్ ఈస్ డిఫరెంట్ వర్డ్. డిఫరెంట్ మీనింగ్ ఈజ్ దట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సరే, టైం వచ్చేసింది. ఇజ్రాయేల్ బయటకు వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసింది. అదేంటమ్మా? ఏ రాత్రి అది? పస్కా రాత్రి. పస్కా రాత్రి పస్కా పశువును వధించారు, డోర్ పశువు పూసుకున్నారు. ప్రథమ సంతానం చచ్చిపోయింది ఐగుప్తు దేశం అంతా. కానీ ఇజ్రాయేల్ దేశంలో ఒక్కరు కూడా చచ్చిపోలేదు. ఎందుకని? వారి గుమ్మంలో ఎవరున్నారమ్మా? గొర్రె పిల్ల రక్తం ఉంది, యేసు రక్తం ఉంది. ఎవరు చనిపోలేదు. అక్కడంతా ఘోష. ఇంకా ఫరోకు భయం పుట్టింది. అమ్మో, ఇక్కడ ఉండదు, పొండి పొండి పొండి, మీరు కోరుకున్న దేశం పొండి, మీరు ఏ చూసుకోండి, ఎవరు పొండి, నా గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డకు ప్రార్థన చేయండి అని పంపేశాడు. పంపేసినప్పుడు దేవుడు ముందుగానే మోషేతో ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించను. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, సాధారణంగా అయితే ఫంక్షన్కి వచ్చారనుకోండి, మన ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఒట్టి చేతులు పంపం కదా, ఏదో చేతులు పెడతాం. మీరు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నారు కదా, మిమ్మల్ని నా దేశానికి, అనగా పాలు తెలుసు, మళ్ళీ పోయిన వారం చూసాం కదా, ఆ దేశం ఎలా ఉంటుందో, ద్రాక్ష ఎంత ఉంటుందో, ఇద్దరు మోసారు, చిన్న ద్రాక్ష గెల, ఆ దేశాన్ని తీసుకెళ్తాం కదా. అయితే ఒట్టి చేతులు మేము పంపను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి వారు కూడా అక్కడ ఐగుప్తుల్ని వెండి బంగారు నగలను అడగండి. ఎందుకు అడగమన్నాడు మీరు తెలియదు. అప్పుడు సరే వచ్చేసినప్పుడు అడిగారు, అమ్మ నాకు బంగారం కావాలి. అటు దేవుడు ఏం చేశాడంటమ్మా? వారి ఎడల వారికి ఏం చేశాడు దేవుడు? కటాక్షం కలిగేయగానే ఇంత బంగారం అంటే ఎంత బంగారం ఇచ్చారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో కూడా చాలా బంగారం ఉంది. బాబు మీరు వెళ్ళిపోతే చాలు, మాకు మీరుంటే మా చచ్చిపోతారు మా ఇంట్లో, పొండి అని బంగారు నగల్ని వెండి నగల్ని తీసుకుని ఎవరి చేతులు పెట్టారు? ఇజ్రాయేల్ చేతులు పెడితే ఐగుప్తు దేశం నుండి వచ్చిన దేవుని బిడ్డలు ఒట్టి చేతిలో రాలేదు. ప్రతి వారి చేతిలో బంగారం ఉండే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒట్టి బీదవారుగా రాలేదు. అక్కడికి బీదవారుగా వెళ్ళారు, బీదవారుగా ఉన్నారు. కానీ
అక్కడి నుంచి వచ్చినప్పుడు ధనవంతులుగా దేవుడు తీసుకొచ్చాడు, బంగారం చేతిలో పెట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుడి యొక్క ప్రేమ. ప్రతి వారి చేతిలో బంగారం లేని కుటుంబం లేదు, బంగారం లేని వ్యక్తి లేడు, అందరి చేతుల్లో బంగారం ఉంది. అలాగ ఐగుప్తు దేశాన్ని, ఇంటిని దోచుకోవడం కాదు, దేశాన్ని దోచుకున్నారంట. ఇప్పుడు దోచుకోవడం అంటే వినండి, దొంగ దోచుకుంటే కాదు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళారనుకోండి, 2 దేశాలు యుద్ధం చేస్తే ఆ యుద్ధ నీతి అంటారు దాన్ని. యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఎంత ఆస్తులు పాస్తులు బంగారం ఉందో యుద్ధాన్ని తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఓడిపోయారో, పారిపోయారో వారందరూ ఏం చేస్తారో తెలుసా? ఆ వెండి బంగారం వదిలేసి పారిపోతారు. గెలిచిన వారు ఆ వెండి బంగారం హక్కుదారు వారు. ఇప్పుడు గెలిచిన వారు, అక్కడ ఓడిపోయిన వారి బంగారం, వెండి, నగలు ఇవన్నీ కూడా ఎవరు? ఇప్పుడు గెలిచిన వారివి. అది దోచుకోవడం అంటారు. ఈ దొంగతనం దోచుకున్నాడు కదా, హక్కు గెలిచి తీసుకున్నారు. అలాగే దేవుని కటాక్షం వలన వారు ఐగుప్తు దేశంలో బంగారాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధనవంతులయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేదవారు ఉన్న తన ప్రజల్ని ధనవంతులుగా చేసింది ఎవరో? ఇప్పుడు దేవుడు ధనవంతులుగా చేశాడు. మర్చిపోకండి. నీ దగ్గర ఎంత ఉన్నా అంత ఉన్నా అది దేవుడు ఇచ్చింది. అయ్యో వాళ్ళకి అంత ఉంది, నాకు ఇంత ఉందని అనుకోవద్దు. నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు దేవుడు, నాకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఇతరులతో పోల్చుకోవద్దు. కానీ ఇచ్చింది మాత్రం వారికైనా మనకైనా ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మన స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు అందరూ కూడా దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? వారిని, పేదవారిని ధనవంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరు గట్టిగా. అది మొదటి రీజన్. దేవుడు ఏం చేసినా ఉట్టినే చేయడు కదమ్మా, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతి వారి చేతిలో బంగారం ఉంది. బంగారం తీసుకోండి, మీ మెళ్ళ పెట్టుకోండి, ఉంగరాలు పెట్టుకోండి అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో ఉద్దేశంతో బంగారం తీసుకొచ్చాడు దేవుడు. దీని స్తోత్రం, హల్లెలూయా. బంగారం నీ మెళ్ళలో ఉంటుంది, ఇంకో చోటకు ఉంటుంది, తెలుసా నీకు? అందుకే తీసుకురమ్మన్నాడు బంగారాన్ని. అందుకని దేవుడు బంగారాన్ని సృష్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థం కావాలి దేవుడు ఎందుకు బంగారం సృష్టించాడో. మొదటి రీజన్ తన బిడ్డల్ని ధనవంతులుగా చేయడానికి. దీనికంటే శాశ్వత రీజన్ బంగారం దేవుడు ఎందుకు సృష్టించాడు, దేవుడు ఎందుకు ఈ పేదవారి చేతుల్లో బంగారం పెట్టాడు. నేర్చుకుందాం, వినండి. వీళ్ళందరూ వచ్చేసారు, పాలు తేనెలు ప్రపంచ దేశంకి వచ్చేసారు, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందేసుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో కార్యం జరిగింది చూడండి. 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి 3 చదువుతాను మాట, వినండి. అందరూ తీయాలి. ఎక్సడస్ 25 1-3. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇజ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా, మొట్టమొదటిగా ఏముందమ్మా? గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుడు ఏం కోరాడు బిడ్డల నుంచి? నీకు నేను బంగారం ఇచ్చాను కదా, నాకు కొంత బంగారం కావాలి తీసుకురా. అందుకనే వాడి చేతిలో బంగారం పెట్టాడు దేవుడు. తర్వాత చెప్తాను, వినండి. మళ్ళీ చెప్తున్నా. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇజ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనిషిని యొద్ద దాన్ని ఎవరెవరమ్మా? అందరి దగ్గర కాదు, మనఃపూర్వకంగా. కొంతమంది దేవునికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు, కొంతమంది అడిగినా కూడా ఎవరో, చెప్పిన వినరు, దేవునికి ఎవరో, దేవుని పోగొట్టుకుంటారు. అందుకని దేవుడు ఒక మాట పెట్టాడు అక్కడ, నాకు ఇవ్వాలని మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఎవరు ఇస్తారో వాళ్ళనే దగ్గర తీసుకోండి, ఎవరిని బలవంతం చేయొద్దు. వాళ్ళ దగ్గర నాకు వద్దంటున్నాడు దేవుడు. బలవంతంగా ఇచ్చే దేవునికి అక్కర్లేదు, నీవు హృదయపూర్వకంగా ఇస్తేనే దేవునికి కావాలి. ఎవరు బలవంతం చేసి ఇచ్చేది దేవునికి అక్కర్లే. అందుకని మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషి వద్ద దాన్ని తీసుకుని వాళ్ళను. ఏంటవి? మీరు వారితో తీసుకోవాలని అర్పణలు ఏమనగా మీ ఇష్టం వచ్చిన తీసుకోకండి, నేను చెప్పినవి తీసుకోవాలి. మొట్టమొదటిది బంగారు, వెండి, ఇత్తడి, నీల దోమ, రక్తవర్ణములు, సన్నపనార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వస్తల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేతవచ్చలు, ఏఫోదునకు, పతకములకు చెక్కు రత్నములనున్నవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనబరిచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణన్నిటిని రూపం నిర్మింపవలని దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. బీదలైనటువంటి ఆయన బిడ్డలకి బంగారాన్ని పెట్టి ధనవంతులా తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, వాగ్దాన దేశంకి వెళ్ళిపోతారు కదా మీరు. వెళ్ళిన తర్వాత ఓ మోషే నువ్వేం చేస్తావంటే ప్రతి వాని దగ్గర మొట్టమొదటిగా బంగారం తీసుకో, తర్వాత వెండి, ఇవన్నీ సముద్ర వస్త్రపు తోళ్ళు, ఇవన్నీ కూడా ఏ ఫోదు కొరకు, పథకాల కొరకు. ఎందుకోసం అడిగాడమ్మా దేవుడు బంగారాన్ని?
నా కొరకు మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి, నాకు ఒక మందిరాన్ని కట్టాలి. ఆ మందిరములో మందసం ఉంటుంది. మందసం అంటే నా సన్నిధి. ఆ మందిరములో ఉన్న విలువైనటువంటి వస్తువులను కూడా దేంతో చేయాలి? మీరు శ్రేష్టమైన బంగారంతో చేయాలి. ఇప్పుడు మీరందరికీ నేను చేతులు ఏం పెట్టాను? మీరు దోచుకొని వచ్చారు కదా బంగారము. మీరు తీసుకొని వచ్చిన బంగారం ఎవరు మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇస్తారో వారి దగ్గర నుంచి బంగారం తీసుకోండి, నా కొరకు మందిరాన్ని కట్టండి అన్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బంగారాన్ని ఇచ్చింది ఆయన మందిరం కొరకు, ఆయన కొరకు. శ్రేష్టమైన బంగారాన్ని హవేల దేశంలో పెట్టింది ఆయన కొరకు, ఆయన బిడ్డల కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా బంగారం ఎందుకు పుట్టించాడు దేవుడు? తర్వాత ఏం జరిగింది చూడండి. 10వ వచనం. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద ఏం చేయాలమ్మా? మేలిమి బంగారు రేగు పొదిగింపవలను, లోపలను వెలుపును దానికి పొదిగింపవలను. దాని మీద ఏం చేయాల? బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలను. తుమ్మకరతో మోతకరలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో మందసమును మోయటకు ఆ ప్రక్కల మీది ఉంగరములు ఆ మోతకరలను దూర్చవలను. ఆ మోతకరలు ఆ మందసం ఉంగరంలోనే ఉండవలను. వాటిని దాని వద్దండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకు ఇచ్చి శాసనం ఉంచవలను. మరి నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం ఒక 2 కొనలను నైషీపనగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠం 2 కొనల మీదను కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. సరే, ఇవన్నీ దేంతో చేయాలమ్మా? మేలిమి బంగారం, శ్రేష్టమైన బంగారంతో చేయాలా. మొట్టమొదటి మందసం చేయాలా. ఆ మందసం అంటే దేవునికి సన్నిధి. ఆ మందసం ఏమంటే తెలుసమ్మా? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకము, దేవుడు ఇచ్చిన మన్నా, కర్ర, అంత బంగారమే. దాన్ని మోసే కర్రలు కూడా కర్రలు తుమ్మకరం చేసి దాన్ని బంగారం పొదిగించాలి. సరే, బంగారంతో చేయాలి. అక్కడ ప్రధాన యాజకునికి ఉన్నటువంటి ఏఫోదు కానీ ఆ పచ్చకర కానీ ఇవన్నీ బంగారమే. పైగా మందసం యొక్క కరుణాపీఠం అంటారు. దాని మీద కెరూబులు, 2 కెరూబులు అంటే దేవదూతల రూపంలో చేయాలి. అది కూడా బంగారంతోటి. అంటే దేవునికి మందిరం ఉన్నదంతా ఏంటమ్మా? బంగారమే. ఇది అక్కడ మోషేతో ప్రారంభమైంది. ఆ తర్వాత పాలు తేలి ప్రపంచ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇది అక్కడ సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరంలో కూడా ఎంత ఏముందో తెలుసమ్మా? ఓఫీర్ బంగారం తీసుకొచ్చి శ్రేష్టమైన, అప్పుడు ఓఫీర్ బంగారం చాలా శ్రేష్టమైంది. ఆ తీసుకుని వచ్చి దేవునికి మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం బంగారాన్ని ఆయన సృష్టించాడు. నీకు ఇవ్వడానికి, ఆయన కనపడడానికి, దేవుణ్ణి కనపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి, శాశ్వత ఈవిని బట్టి, ముఖ్యంగా బంగారాన్ని బట్టి, ధన సమృద్ధిని బట్టి నువ్వు దేవుని ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఈరోజు నీ చేతిలో బంగారం తీసుకొచ్చి ఆయన ఇమ్మని అనలే. నీ చేతిలో ఎంత, ఇంట్లో ఎంత బంగారం ఉందో, ఇజ్రాయెల్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా బంగారం తీసుకున్నానంటే ఎంతమంది వస్తారు చర్చికి? ఈరోజు మీ ఇంట్లో బంగారంలో కొంత బంగారం దేవుని తీసినామంటే ఎంతమంది వస్తారు చర్చికి? ఎవరు రారు. అలా అడగట్లే. నన్ను కనపరచండి. మీకు ఇచ్చాను, బంగారం ఇచ్చాను కదా, మీకు మంచి మంచి పొజిషన్ ఇచ్చాను కదా, మందిరానికి వచ్చి ఆరాధన చేయండి చాలు. బంగారం అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకని? వెండి నాది, బంగారం నాది. నేను మీకు ఇచ్చేదాకా కొంత తీసుకొస్తున్నారు. సరే, నా బిడ్డలు ఇచ్చారు, మీరు ఇవ్వక్కర్లేదు. నా మందిరం రండి, నేను ఆరాధన చేయను అంటున్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఈవుని బట్టి నువ్వు నేను స్తుతింపబద్దులు వినా. ముగింపులోకి వెళ్తాం. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ బంగారాన్ని మనకిచ్చి ఆయన స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకే మనందరము అనుదినము దేవుని సన్నుతింప బద్దులమే ఉన్నాం. ఈ బంగారం నీకు ఇవ్వడానికి దేవుడు కార్యం చేశాడు. తెలుసా? అది ఈరోజు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఇందాక చెప్పాం, ఒక ధనవంతుడి పేరు చెప్పాను. ఎవరమ్మాయినా? అబ్రహాం. మన ఇండియాలో ధనవంతులు ఎవరు? అంబానీ. మనకు తెలుసు కదా, అంబానీ. హల్లెలూయా. అయితే అమెరికాలో మనకు తెలుసు కొంతమంది ఉన్నారు. ఆ మైక్రోసాఫ్ట్ అధిపతి ఓకే. అందరికంటే ధనవంతుడు ఎవరమ్మా?
యేసయ్య తెలుసా మీకు? ఎందుకని ఇందా చెప్పాను, ఇది ఆన్సర్ ఇందా చెప్పా. వెండి నాది, బంగారం నాది. ఈ యొక్క హబీలా దేశంలో బంగారం పెట్టింది ఎవరిని? యేసయ్య. ఆ ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన బంగారం ఎవరిది? ఆయనదే. సొలొమోను పెట్టిన బంగారం ఎవరిది? ఆయనదే. యేసుక్రీస్తు అంటే ధనవంతుడు అవ్వాలి, అంత ధనవంతుడు. అయితే నిన్ను ధనవంతురా చేయడానికి ఆయన కార్యం చేశాడు. ఏంటి తెలుసమ్మా? ఆయన ధనవంతుడే ఉండి నిన్ను ధనవంతులు చేయడానికి ఈ లోకంలో దరిద్రుడిగా పుట్టాడంట. తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావడానికి ఆయన దరిద్రుడు. ఆయన లేక నేను చెప్తున్నది. ఆయన వినిపంటే ఎంత ప్రేమ అర్థమైందా నీకు? మనం ఉన్నది ఆస్తి పోగొట్టుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారమ్మా? నా దగ్గర ఎంత బంగారం ఉంది, అది తీసుకుంటాను అంటానా? మరి ఇలా లాయర్లు అందరూ అందుకే ఉన్నారు కదా, మన కోసం వాళ్ళందరూ లాయర్. ఎవరైనా పట్టుకుపోతే మన కోసం పోలీసు వారు అందుకే ఉన్నారు కదా, న్యాయం చేయించడానికి కదా వాళ్ళందరూ ఉన్నది. ఎవరు ఉన్నది పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ యేసయ్య తనకున్నదంతా పోగొట్టుకున్నాడు నీ కొరకు. ఎప్పుడైనా ఆలోచన చేసేవా? నా జేబులో ఉన్న 10 రూపాయలు పోగొట్టుకోదు, కింద పడిపోతే కళ్ళగత్తుకుని మళ్ళీ జైలు పెట్టుకుంటా. పోలే బేదవాడు తీసుకున్నా వదిలిపెట్టినా, తీసుకొని జైలు పెట్టుకుంటా. మళ్ళీ ఈ బేదవాడు వచ్చినా మొహం తీసుకొని వెళ్ళిపోతా జైలు పెట్టుకొని. అది నా మనస్తత్వం. నీ దేవుడు అటువంటి వాడు కాదా? నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దరిద్రంగా పుట్టాడు. ఎందుకంటే నిన్ను బంగారం చేత అభిషేకించడానికే, నిన్ను ధనవంతుగా చేయడానికే ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పడుకోబెట్టడానికి చిన్న మంచం లేదు, చిన్న చాప లేదు, ఒక దుప్పటి లేదు. పశువుల దొట్లో పరుండి పెట్టారు ఆయన. ఎందుకని? అంత దరిద్రుడిగా పుట్టాడు ఆయన నీ కోసం, నేను ధనవంతులుగా చేయడానికి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈరోజు మనం కట్టుకోవడానికి చక్కని బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ నీ కోసం ఆయన ఇచ్చింది. మరి ఇప్పుడు ఎలా సూచిస్తున్నావు ఆయనకి నీ థ్యాంక్స్ గివింగ్ ఎలా చేస్తున్నావు? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం లేనప్పుడు మానేయడం, కష్టం వచ్చిన మానేయడం, ఇదే నువ్వు దేవునికి ఇచ్చే గౌరవం? నిన్నేమో ధనవంతరాలుగా చేసేస్తున్నాడే, అది ఇచ్చి ఇది ఇచ్చి ఇది ఇచ్చి. కానీ యేసుక్రీస్తుని అలా ధనహీనుడిగానే చేస్తావా నువ్వు? నేను ఆయన ధనవంతుడిగా చేయాలంటే దేవుని మందిరికి వచ్చి ఆయన ఆరాధన చేయాలా? నీకైతే అన్నీ కావాలి దేవుని దగ్గర నుంచి, నువ్వు మాత్రం దేనికి ఇవ్వవు. అది ఒప్పుకుంటాడు దేవుడు? అలా ఉంటాం, స్వార్థపరులుగా ఉంటాం ఈ లోకంలో మనం. దేవుడు అవి చేశాడు ఈ చేశాడని చెబుతాం, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వం. ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు న్యాయం అది? దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఘనతను మనకి ఇవ్వడం లేదు చాలామంది. ఈరోజు నేర్చుకుందాం. ప్రేమతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో నీ ఏమున్నదా అదంతా దేవుందే, దేవునికి ఇచ్చిందే. అంటే దేవుని మందిరకు వచ్చి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేవా నీకు కొందరని చెబితే ఆయనకి సంతోషం. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే అప్పుడు ఆయనకి సంతోషం. ఓకే, అలా గమని చేస్తే దేవునికి గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆ చెప్పి ముగిస్తా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము. దానికంటే ముందుగా ఒకసారి 2 కొరింథీ ఇందా చెప్పిన మాటలు ఒకసారి బైబిల్లో చూస్తే హృదయంలో నాటుకుంటుంది. 2 కొరింథీ 8వ అధ్యాయం తీయండి. 2 కొరింథీ ముగిస్తానా? 2 కొరింథీ 8వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగు కదా, ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమడమా దరిద్రుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలా ధనహీనుడైనా మనకు తెలుసు. అంతే చెప్పా, పశువుల తోటలో పనుండి పెట్టాడని. ఆయన ఎంత ధనవంతుడో మీరు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము. ప్రకటన 1వ అధ్యాయము. అక్కడ మనకు తెలుసు కదా దర్శనం, యోహానుకు వచ్చిన దర్శనం, యేసుక్రీస్తు దర్శనం. 10వ వచనం 1:10. ప్రభు దిన ముందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని అంటే గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకం రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘములు అని చెప్పిన వెనుక వెంటనే. ఇప్పుడు చూడండి 12వ వచనం. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా ఏమన్నా తర్వాత
7 సువర్ణ దీపస్తంభం. సువర్ణం అంటే ఏంటి? బంగారు దీపస్తంభాల మధ్య ఒక ఆయన ఉన్నాడంట. మనుష్య కుమారుని పరలోకం చూసుకుని ఎవరమైనా మన యేసయ్య పరలోక రాజ్యంలో పరలోకంలో 7 సువర్ణ దీపాల మధ్యలో ఉన్నాడు యేసుక్రీస్తు. బంగారం మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన తన పాదం మట్టుకు దీచున్న వస్త్రం ధరించుకుని రొమ్ములోకి ఏం దట్టి కట్టుకున్నాడు? బంగారం దట్టి. యుద్ధానికి వెళ్తే ఇనుప దట్టిలు పెట్టుకుని యుద్ధానికి వెళ్తారు. కానీ యేసుక్రీస్తు ఏ దట్టి ఉందామా? బంగారం దట్టి. ఆయన దట్టి బంగారం. ఆయన తల వెంట్రుకలు తెల్ల నూనె నిపుణులమై హేమంత దళం ఉండెను. ఆయన నేత్రం అగ్ని జ్వాలలు ఉండెను. ఆయన పాదం కొన్ని పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానం. అపరంజి అంటే ఏంటి? బంగారం. అమ్మా ఏంటవి? ఆయన పాదాలు. ఇది యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం. ఆయన కాళ్ళు బంగారమే. అమ్మా బంగారం మధ్యన సంచరిస్తున్నాడంట. దట్టి కూడా బంగారమే. ఎందుకంటే బంగారం అయింది కదా, ఇంత ధనవంతుడు. నీకు ఆ ధనంలో నీకు ఇస్తున్నాడమ్మా. దీనహీనుడికి వచ్చి నీవు కనుక సత్యాన్ని గ్రహించి ఆ నమ్ముకొని, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవానికి కొందనాలని పూర్వహృదంతో ప్రభుని చేర్చుకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన స్తుతించి ఆరాధిస్తే ఈ లోకంలోనే కాదు రాబోతున్న లోపల దేవుని యొక్క దీవెని పెడుతున్నాడు. చూపించి ముగిస్తా. చూడండి ప్రకటన గ్రంథము 27వ అధ్యాయం తీయండి. ఇది చూపించి ముగిస్తాం. 27వ అధ్యాయం రెవల్యూషన్ 21. మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, తీర్పు అయిన తర్వాత దేవునికి రాజ్యం రాబోతున్నది. అప్పుడు ఎలా ఉంటే చూడండి 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగొచ్చుడా చూసి తిని. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును ఆయన ప్రజలే ఉందరు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉన్నాడు. ఓకే, ఇదంతా కూడా జరగబోయే కార్యాలు. ఇప్పుడు మన అందరం కూడా నూతన ఆకాశము నూతన భూమికి వెళ్ళిపోతున్నాం. అదేంటమ్మా? దేవునికి రాజ్యం. అది ఎలా ఉంటుందో చూద్దాం. 10వ వచనం 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని వద్ద నుండి వచ్చిన నాకు చూపాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రక్తమును పోలి ఉన్నది. ఆ పట్టణంకి ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు నుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నది. ఇజ్రాయేల్ 12 గోత్రముల నామాలు ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్లకు 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మము ప్రాకారం కొలిచి నాతో మాట్లాడు వాని యొద్ద ఏముందమ్మా? బంగారు కొలకర్ర. స్కేలు కూడా బంగారమే. స్కేల్ ఇప్పుడు ఉపయోగిస్తాం కొలవడం కదా. ఆ పట్టణాన్ని కొలవడం కూడా ఆ కొలిసేవాని చేతిలో ఉంది. బంగారం ఉంది, స్కేల్ ఉందంట, కొలకర్ర. ఇప్పుడు చూడండి 18వ వచనం. 18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికంతో సమానమైన ఎలా ఉందమ్మా? శుద్ధ సువర్ణ అంటే మిక్కిలి శ్రేష్టమైన బంగారముతో ఉన్నది. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించను. మొదటి పునాది రాగాలి, ఇవన్నీ కూడా రాళ్ళు. సరే 21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి ఎలా ఉందమ్మా? శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన పడిగను పోలినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏ దేవాలయం కనబడలేదు అమ్మా. సర్వాధికారి దేవుడు ప్రభువునకు గొర్రెపిల్లి దానికి దేవాలయం అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండి, ఇది చెప్పి ముగిస్తా. మనందరూ కూడా దేవుని రాజ్యంలోకి ఇప్పుడు రాబోతున్నాం, పట్టణంలోకి వెళ్ళబోతున్నాం. నూతన నిరీక్షణ అంటారు, నూతన జీవం అంటారు, నిత్య జీవం అంటారు, పల్లొక రాజ్యం అంటారు, దేవుని రాజ్యం అంటారు, అన్నీ అవే. అది కొలవడానికి దేవుడు ఇచ్చాడంట కొలకర్ర. అది బంగారమే. ఎందుకనంటే ఆ పట్టణం అంతా కూడా బంగారుమయము. దాని వీధులు కూడా బంగారుమయం. మన వీధులు ఎలా ఉండవు మనకు తెలుసు. మన గ్రామాల్లో వీధులు ఎలా ఉండవు మనకు తెలుసు. కానీ మనం వెళ్ళబోయే వీధి బంగారము. ఆ బంగారు వీధి మధ్యలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైతే బంగారాన్ని అమ్మో బంగారం అని తల్లో పెట్టుకుంటున్నావు, చెవులు పెట్టుకుంటున్నావు, ముక్కులు పెట్టుకుంటున్నావు, చేతులు పెట్టుకున్నావు, వేళలు పెట్టుకుంటున్నావు. కానీ అక్కడ బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు నడిచేదంతా బంగారం మీదే, సిమెంట్ కాదు, తారు రోడ్డు కాదు, మట్టి రోడ్లు కాదు, బంగారం రోడ్లు. అంతగా నేను దీవించబోతున్నాడు అసలు ఆ పట్టణమే బంగారం, రోడ్లన్నీ కూడా బంగారం. నీ కొరకు సిద్ధపరిచాడు. చెప్పాడు కదా, నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచేశాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అటువంటి బంగారుమయమైన రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఎంతమంది వెళ్తారు? పరీక్ష చేసుకోవాలి ఈరోజు. అందరూ వెళ్తారా? అందరూ వెళ్తే బాగుండు. వెళ్ళరు కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నాదంటూ ఏది లేదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమే నాది కాదు, ఈ వెండి బంగారం నాది ఎలా అవుతుంది? నా ప్రాణము, నాకు కలిగిన సమస్తం నా దేవునివి. ఈ సత్యాన్ని గ్రహించుదాం మనందరం కూడా. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. నీ కలిగిన ఇంత అంతా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. యేసు రక్తంలో కడుక్కుందాం. అప్పుడు దేవుడు నీ కొరకు ఈ లోకంలో బంగారాన్ని ఇస్తాడు, ధనధాన్యాలు ఇస్తాడు. రాబోతున్న రాజ్యంలో కూడా దేవుడు నీకు బంగారుమయమైనటువంటి పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీకు ఆశ ఉందా నా సోదరి? ఇదిగో ప్రతి వారం ఎందుకు బల్లిస్తున్నాం? ఇందుకోసమే, నీకు సిద్ధపరచడానికి. ఇంటి నుంచి ఇక్కడ మందిరానికి ఇంటికి వెళ్ళిపోతావు, కాలు కట్టుకొని వెళ్తావు. కాలు కానీ మట్టి అంటుందని మరి హృదయాన్ని కట్టుకున్న మట్టి, నీ జీవితాన్ని కట్టుకున్న మట్టి దేంతో కడుగుతావు? పాపమైన మట్టిని దేంతో కడుగుతావు? అవిధేయత దేంతో కడుగుతావు? యేసు రక్తం చేత. అందుకే బల్ల ఇక కడుక్కున్నాం. బంగారు వీధుల్లో నడవడానికి కడుక్కోవాలి కాళ్ళు. యేసు రక్తంతో కడుక్కున్నాం. రోడ్డు మీద కాళ్ళు కట్టుకుంటే చాలు, అక్కడి నుంచి ఇంటికి వచ్చి కాళ్ళు కట్టుకుంటే చాలు. ఆ బంగారు వీధిలో మనం నడవాలంటే నీళ్ళు కాదు, యేసు రక్తం తిని కాళ్ళు కడుక్కో. అప్పుడు నడుస్తావు బంగారు వీధిలో. తెలుస్తోద్రం హల్లెలూయా. లేచినండి. ఇందుకు బల్ల చేయబోతున్నాం. పరీక్ష చేసుకుందాం. ఎంతమంది గుండె మీద చేసుకొని ఈరోజు దేవుడు నాకు వచ్చేస్తే దిగొస్తే నేను బంగారమైన పట్టణంకి వెళ్ళిపోతాను ధైర్యంగా చెప్పగలుగుతారు ఎంతమంది? ఎన్ని విషయాలు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, ఎన్నిసార్లు అవిధేయతలు ఉంటున్నాం, నిలకడ లేదు, నమ్మకం లేదు. ఎంతకాలం దేవుడు మనల్ని ఓదార్చాడు, ఎంతకాలం కనిపెడతాడు, ఎంతకాలం మనల్ని చూసి అయ్యో అయ్యో అని అనుకుంటాడనా, ఎంతకాలం యేసుని ఏడిపిస్తావు. నీ కొరకు ఆయన కన్నీరు కాస్తున్నాడు. ఈరోజు మనం కన్నీరు కారుద్దాం. క్షమించు నాయనా, నువ్వు కన్నీరు కార్చొద్దు. నేను నా పాపల విషయమే యెరూషలేము కుమార్తెలారా, ప్రజలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం ఏడవండి, మీ పాపల మీద ఏడవని చెప్పే రీతిగా మనం ఏడుద్దాం. మన పాపల మీద ఏడుద్దాం, తప్పుల విషయంలో ఏడుద్దాం, యేసు రక్తంలో కడుక్కుందాం. హల్లెలూయా.